ప్రేమపూర్వకమైన షలోమని కార్యక్రమం వీక్షిస్తున్నాం. షలోం తెలియపరుస్తూ ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా ప్రారంభించిన మహాగ్రంథమైన తండ్రి, అతి పరిశుద్ధ జీవాత్మని మరొక రాత్రికాల సమయం కార్యక్రమాన్ని తండ్రి స్త్రీచి గణపరిచే భాగ్యాన్ని మాకు చదువు స్తోత్రాలు చూపిస్తూ ప్రారంభం నుండి ముగించే వరకు నీ ఆత్మ ద్వారా ఎందరైతే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరినీ ఆశీర్వదించి కృపతో నింపి వారిని పరచమని దీవించమని మహిమతో నింపమని నజరేయుడగు యెహోవా మెస్సీయ గారి నామం ద్వారా అడిగి వేడుకున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఒక పాట విన్న తండ్రికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. తండ్రికి మహిమ. హల్లెలూయా. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా, మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, మా స్తుతులకు పాత్రుడా. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మహిమ ఘనతకు అర్హుడవు నీవే నా దైవమా. ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. మన్నాను కురిపించినావు, బండ నుండి నీళ్ళిచ్చినావు. యావే రావా చూసుకును, యావే రావా చూసుకును, సర్వము సమకూర్చును. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, స్తుతి ఆరాధనా నీకే, ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. ఆరాధనా నీకే, ఆరాధనా నీకే. వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. ఆ వ్యాధులను తొలగించినావు, మృతులను మరి లేపినావు. యావే రాఫా స్వస్థపరుషును, యావే రాఫా స్వస్థ
స్వస్థపరచును. ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. మహిమ ఘనతకు అర్హుడవు, నీవే నా దైవమా. సృష్టికర్త ముక్తిదాత, సృష్టికర్త ముక్తిదాత, ఆరాధన నీకే, 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 ఆరాధన నీకే. పరమ తండ్రికి మహిమ కలుగును గాక. తండ్రి ఇచ్చిన కృపను బట్టి, యావే మనకి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి, మీ అందరి హృదయపూర్వక విషయాల్లో బట్టి తండ్రి యొక్క మాటలు మనం విందాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుండి ఒక ఆశ్చర్యకరమైన మాటలు మనకి ఈరోజు తెలుసుకుందామండి. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మంచి వాక్యం మనం విందాం. 2వ అధ్యాయం యాకోబు పత్రిక 26వ వచనంలో ఈ రీతిగా రాయబడింది. ప్రాణము లేని శరీరం ఎలాగో మృతము, అలాగనే క్రియలు లేని విశ్వాసము మృతువేనని బైబిల్లో తెలియపరచబడింది. ప్రాణం లేకుండా ఎలాగైతే శరీరంతో దేహం ఉండదో, క్రియలు లేని విశ్వాసం అలాగే విశ్వాసంగా ఉండాలంటే క్రియ చూపించాలి. విశ్వాసంగా ఉండాలంటే క్రియలలో చూపించాలంటే పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనకు తెలియపరుస్తాం. మత్తయి సువార్త 7:20 ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతివాడును పరలోక రాజ్యంలో ప్రవేశించడం కానీ పరలోకమందు నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే ప్రవేశించడం రాయబడింది. క్రియలలో, విశ్వాసంలో, భక్తిలో మనము నాతో లేడు, గొప్పవాడు, నేనే చాలా భక్తిపడ్డాను చాలా మంది అనుకుంటూ ఉంటారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వారులారా, ప్రభువా ప్రభువాని పిలిచి ప్రతివాడు నావాడు కాదు కానీ తండ్రి చిత్తం చేయవాడే నా పరలోకంలో ప్రవేశిస్తారని లేఖనంలో ఈ బైబిల్ గ్రంథంలో తెలియపరుస్తుంది. కాబట్టి ఎబ్రీ పత్రికలో విశ్వాసం నందు సద్గుణమును, సద్గుణం నందు జ్ఞానమును, జ్ఞానమందు ఆశయ నిగ్రహమును, ఆశయ నిగ్రహమందును సహనమును, సహనం నందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన రక్షకుడిని యేసుమసీయ గురించిన అనుభవ జ్ఞానం విషయంలో మిమ్మును సహోదరులుగా నిష్కలంకులుగా కాకుండా చేయనని ఎవరికి మీకు తెలియపరచుకోవడానికి బైబిల్ గ్రంథంలో రాయబడింది. విశ్వాసము సద్గుణమాట, జ్ఞానం ఆశ్చర్యగ్రం, భక్తి విశ్వాసం కలిగి జీవించాలని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెలియపరుస్తుంది. కాబట్టి పరిశుద్ధత లేకుండా ఎవడను రక్షకుడైన యేసుమసీయ దగ్గర చాలలేదు కనుక పవిత్రమైన పరిశుద్ధమైన జ్ఞానాన్ని కలిగి మనం జీవించినట్లయితే యావే మనల్ని గొప్పవాడుగా చేస్తాడని లేఖనంలో రాయబడింది. కాబట్టి విశ్వాసం అనేది ఈరోజు నిరీక్షింపబడుతున్నట్టు నిజ స్వరూపం. కాబట్టి యేసుమసీయ నందు విశ్వాసం ఉంచువాడు ఎన్నడూ సిగ్గుపరచు. ఎందుకంటే ఆయన ఓ మరణమా నీ విజయం అక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ, మన రక్షకుడిని యేసుమసీయ మూలముగా మనకు జయం అనుగ్రహించిన కనుక ఆయనకి కోట్లాది చెల్లిస్తామని ఈరోజు మనం అందరం కూడా 1 కొరింథీ పత్రికలు 15:55-53 మనందరినీ కూడా తండ్రి యొక్క సన్నిధిలో మరణాన్ని ఓడించి గెలిచినట్టు రక్షకుడిని మనమందరం ఆయన సన్నిధిలో ఆయన బిడ్డలుగా మనం ఉందాము. ఆయన విశ్వాసం ఉంచుతాము. మీరు విశ్వాసం ఉంటే క్రియలు లేని విశ్వాసం మృతువు కాబట్టి, నువ్వు మృతుడివే కాబట్టి తిరిగి లేచే వారిగా ఉన్నాము. కనుక రక్షకుడు ఎలాగే తిరిగి లేచాడు మనం కూడా, ఆ భూమిలో బ్రతకుండా ఎలా లేచాడు మనం కూడా అలా లేచుకోవాలి.
లేఖనం చదివిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా సన్నిధిలో బిడ్డలుగా ఉండాలని కోరుకుంటున్నాం. తండ్రి నీకు వందనాలు. ఈ బిడ్డలు దీవించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించే వారిని ఆశీర్వదించుకుంటూ పొందాలని ఈ కార్యక్రమం అంతట్లో మీరు ఉండమని నజరేయుడు యాశ్వర సేకరణ ద్వారా వేడుకున్నాం తండ్రి. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ మీ అందరికీ వీక్షించి మీ అందరి షోలో మనం తండ్రికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. తండ్రి మనందరినీ కూడా ఆశీర్వదించి కృపలు బలపరచును గాక. ఆమేన్.